2019లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే 2024ని ఈ నియోజకవర్గాన్ని అద్దంలో చూస్తే ఇది మా నియోజకవర్గమా అనిపించేలా చేసి దమ్ము ధైర్యంగా పత్తికొండ నియోజకవర్గాన్ని ఇంకొకసారి ఓటు అడిగే హక్కు నాకే ఉందని ధైర్యంతో ముందుకెళ్తుంది. మా ప్రభుత్వం రాగానే ఈవిడ ఉండడం ఏంటి అన్న దగ్గర నుంచి ఫ్రిక్షన్ స్టార్ట్ అయ్యి ఉచితం అనే పేరుతో దోపిడీకే పెద్దపేట వేసిన ఒకే ఈ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కోవడానికే మీరు రాజకీయం అనే కాడిని ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎవరో ఒకరు భగవంతుడు అనేది రాక్షసులకు ఎవరో ఒకరిని పుట్టించింటాడని చెప్పేసి మనం వింటుంటాం. అలాంటి వాళ్ళకి దుర్మార్గులకు ఈరోజు నా నుంచి వంచడం అనేది స్టార్ట్ అయింది. అన్న జగనన్న ఆ రోజు నువ్వు ఫస్ట్ ఆ ఏడుపు ఆపి ముందడిగా అని చెప్పేసి ఒక బలమైన మాట అనడం నాకు పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ఆ రోజు. ఈ 5 సంవత్సరాల టర్మ్లో ఇసుక దోపిడీకి నిలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో దోపిడీలు జరగలేదని సగర్వంగా చెప్పగలవా? ఖచ్చితంగా చెప్తా. తెలుగుదేశం వాళ్ళకు దోపిడీలు అవసరం, మాకు అవసరం లే. మేము మంచి పరిపాలన తీసుకురావాలి, ఫ్యాక్షన్ అనేది మీరు చేయకూడదు అని చెప్పేసి మా సంకల్పం. నారాయణ రెడ్డి గారికి, చెరుకులపాడు కుటుంబానికి ఉన్న గౌరవం ఈ నియోజకవర్గం పట్ల అది కూడా డైజెస్ట్ చేసుకోలేపారమ్మా. అది కరెక్ట్. ఆయన పోయి కూడా ఇప్పుడు 7 years అవుతుంది. ఇంతవరకు కూడా ఆయన పరిచయాలు, ఆయన చేసిన సేవలు ఇప్పటికి నేను ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళు అది తీర్చలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. నేను కూడా మరి ఫ్యాక్షన్ నిర్మూలించారని వాళ్ళు ఎందుకు అదంటే గట్టిగా చెప్తున్నారు? గట్టిగా మాట్లాడతారో మా ఆయనలాగా ఎవరైతే ప్రజలకు పని చేస్తారో నీతిగా వాళ్ళు ఉండకూడదు. భూమి మీద చంపిస్తారు, చంపిన వాళ్ళని తీసుకుపోయి ఇండ్ల కాడ సేఫ్టీగా కూర్చోబెట్టుకుంటారు. ఎన్ని సచివాలయాలు, ఎన్ని ఆర్బీకే సెంటర్లు, ఎన్ని నాడు నేడు స్కూళ్ళు మీరు సాధించుకోగలిగారు? కూడా 78 సచివాలయాలు, రైతు భరోసాలు చాలా చాలా మటుకు పూర్తి చేయగలిగాం. వెల్నెస్ సెంటర్లు కూడా చాలా పూర్తి చేయగలిగాం. ప్రతిదీ కూడా ఈరోజు మేము ఇనాగరేషన్లు కూడా చేసేసాం. ఈనాటి నా ముఖాముఖిలో చెరుకులంపాడు నారాయణ రెడ్డి గారి భార్య శ్రీదేవమ్మ గారితో నా ముఖాముఖిలో ఇటు పుట్టినింటి అటు మెట్టినింటి ఫ్యాక్షన్ రాజకీయాల్ని రాజకీయ పరంగానే ఎదుర్కోవడానికి ఒక రాజకీయ నాయకురాలుగా భర్త మరణానంతరం ఒక దారుణ హత్యకు గురైన భార్య మానసిక వేదన కన్నా రాజకీయ క్షేత్రంలో కేడర్ను పరిరక్షించుకోవడానికి రాజకీయ అరంగేట్రం చేసి ఈనాడు నా ముఖాముఖితో శ్రీదేవమ్మ గారితో రాజకీయాల్ని శాసిస్తూ ఒకసారి ఎమ్మెల్యేగా, రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలవబోతూ తన కేడర్ పరిరక్షణే ప్రాథమిక ధ్యేయంగా కేడర్ని ఎలా సర్వైవ్ చేస్తారన్న దగ్గర అండ్ అట్ ద సేమ్ సినారియో నియోజకవర్గాన్ని కూడా పరిరక్షించుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి జగనన్న గారి బాటలో నడుస్తూ నా ముఖాముఖి. ఇటు చెరుకులపాడు అటు కంగాటి ఫ్యామిలీస్ని ఫ్యాక్షన్కి పణంగా పెట్టి ఒక ఆడకూతురు కేడర్ని పరిరక్షించుకోవడానికి ఒక భర్త అడుగుజాడల్లో, నారాయణ రెడ్డి గారి అడుగుజాడల్లో కేడర్ని పరిరక్షించడానికి కాడెత్తుకుని 2019లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి 2024ని ఈ నియోజకవర్గాన్ని అద్దంలో చూస్తే ఇది మా నియోజకవర్గమా అనిపించేలా చేసి దమ్ము ధైర్యంగా ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎలక్షన్కి వెళ్తున్నారు, అలాగే ఈ శ్రీదేవమ్మ కూడా పత్తికొండ నియోజకవర్గాన్ని ఇంకొకసారి ఓటు అడిగే హక్కు నాకే ఉందని ధైర్యంతో ముందుకెళ్తుంది. అమ్మ, మీ ప్రస్థానంలో భర్త మరణానంతరం కేడర్ పరిరక్షణ కోసం మీరు ఎత్తుకున్న రాజకీయ కాడి అంటే మీకోసమే అన్న దగ్గర, అంటే ఉదాహరణకి మీరు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మా ప్రభుత్వం రాగానే ఈవిడ ఉండడం ఏంటి అన్న దగ్గర నుంచి ఫ్రిక్షన్ స్టార్ట్ అయ్యి ఉచితం అనే పేరుతో దోపిడీకే పెద్దపేట వేసిన ఒకే ఈ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కోవడానికే మీరు రాజకీయం అనే కాడిని ఎత్తుకోవాల్సి వచ్చిందా? ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఎవరో ఒకరు భగవంతుడు అనేది రాక్షసులకు ఎవరో ఒకరిని పుట్టించింటాడని చెప్పేసి మనం వింటుంటాం. అలాంటి వాళ్ళకి దుర్మార్గులకు ఈరోజు నా నుంచి వంచడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు నా కుటుంబం నాకు పెద్ద బలం. అలాగే నా ప్రజలు, నా పత్తికొండ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈరోజు నన్ను
మేమున్నామమ్మా, నువ్వు ధైర్యంగా ముందడిగే అని చెప్పేసి ఆనాడు మరి చెప్పడం ఒక ధైర్యం అనుకోవచ్చు. ఇంకా అన్న జగనన్న ఆ రోజు నువ్వు ఫస్ట్ ఆ ఏడుపు ఆపి ముందడిగే అని చెప్పేసి ఒక బలమైన మాట అనడం నాకు పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ఆ రోజు. ఆ ఒక వేసే ఆ అడిగే ఈరోజు నాకు అన్న ధైర్యంతో ఈరోజు నా పత్తికొండ నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా ఫ్యామిలీ అయితే 10 అడుగులు వేయించినారని అనుకుంటున్నా. ఆ ధైర్యమే నేను ముందుకు వెళ్తున్నాను. అంటే ఇక్కడ నారాయణ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ అనే పార్టీని భూస్థాపితం చేసిన ఈయనొక్కడికే బొత్స సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్రలో ఈయనకే 33,000 పైచిలక, ఈయనకి 37,000 వచ్చాయి. 32,000 ఓట్లు సంపాదించుకున్న ధీరుడైన. అంటే ఎంత ఎదురుగాలిలో కూడా నారాయణ రెడ్డి గారికి, చెరుకులపాడు కుటుంబానికి ఉన్న గౌరవం ఈ నియోజకవర్గం పట్ల అది కూడా డైజెస్ట్ చేసుకోలేపారమ్మా. అది కరెక్ట్. ఎందుకంటే మా ఆయన చేసినటువన్నీ కూడా చాలా మంచి పనులు. అన్న అంటే పలుకుతే ఆయనతో నారాయణ రెడ్డి అంటే ఏదో ఒక పదంలోనే ఏదో భయంకరంగా ఉందబ్బా, ఆయన దగ్గరికి వెళ్తే ఎట్లుంటుందో అనేవాళ్ళు చాలామంది. కానీ ఆయనతో కలిసి స్నేహం చేస్తే ఆయన పోయి కూడా ఇప్పుడు 7 years అవుతుంది. ఇంతవరకు కూడా ఆయన పరిచయాలు, ఆయన చేసిన సేవలు ఇప్పటికి నేను ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళు అది తీర్చలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. నేను కూడా చాలా చేశాడు. చాలా ఉచిత ఎక్కడైనా పత్తికొండ నియోజకవర్గంలో ఒక వాటర్ నీళ్ళ సమస్య ఉన్నా, రోడ్ల సమస్యలు ఉన్నా కూడా ప్రతి వాళ్ళకి కూడా దగ్గర ఉండి చేయడం వలన అందరూ కూడా అన్న అనే పదానికి చాలా ప్రజలకు చాలా చేశాడు. అన్న అని పిలిస్తే చాలా పలికి చాలా పనులు చేసినవి అన్నీ ఉన్నాయి. ఈరోజు నేను చాలా ట్రై చేస్తున్నాను. మా ఆయన్ని మరిపించే విధంగా, నారాయణ రెడ్డిని మరిపించే విధంగా పని చేయాలని శాయశక్తిలో చేస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది ఆ పదం అనేది మర్చిపోలేకపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. నారాయణుడికి శ్రీదేవమ్మ భార్య, నిజంగా భగవంతుడికి కూడా శ్రీదేవమ్మ భార్య. సో దాంట్లో మీరు మళ్ళీ ఈ బంధాన్ని ఎప్పటికీ విడదీయలేదు. ఆయన భౌతికంగా మీ దగ్గర లేకపోయినా సరే ఆయన ఆశీస్సులతో మీ క్యాడర్ని పరిరక్షించుకోవడానికి మీరు ఎప్పుడైతే రాజకీయ క్యాడ్ ఎత్తుకున్నారో, ముఖ్యంగా మీ నియోజకవర్గ అభివృద్ధి మీద అసలు చెప్పాలంటే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందింది అన్నదానికి ఒక దర్పణం పట్టిన మీ పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి గురించి మీ నోటంపటి కొన్ని మాటలు వినాలి. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది ఎమ్మెల్యేలు ఇది చేయడానికి మేము వచ్చామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరే సమాధానాలు. అవును, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర చాలామంది మరి ఇప్పుడు 5 terms ఎక్కువ అవుతుంది, 6 terms అనుకుంటాను పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు శాసించేవాటి. కానీ ఎక్కడా కూడా రోడ్లు లేవు, ఎక్కడా కూడా. టీడీపీ ఎమ్మెల్యే ఏ కృష్ణమూర్తి ఫ్యామిలీ ఓన్లీ దోపిడీకి మాత్రమే నియోజకవర్గానికి పరిమితం అయినారు. కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో మీరు చేసింది ఒక రెవెన్యూ డివిజన్ మీ పత్తికొండ అయినా. మా పత్తికొండలో అదే చెప్పబోతున్నాను. ఎప్పుడు కూడా అప్పుడు ఆ టర్మ్లో టీడీపీ ఎమ్మెల్యేలు అయినా ఎక్కడా కూడా ఒక్కటి ఇంత సిమెంట్ వేసిన పాపాన పోలేదు. ఎక్కడా కూడా రోడ్లు కానీ మంచినీటి సమస్య కానీ తీర్చినది లేదు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక, మా జగనన్న సీఎం అయిన తర్వాత కొన్ని శతాబ్దాల కళ నెరవేర్చాం. 12 కోట్లతో ఈరోజు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఓసూరు రోడ్లో కూడా అంతా కూడా మరి తయారవుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి అలాగే రోడ్డు విస్తరణ కూడా శ్రీదేవమ్మ ఆయనలో రాబోయే రోజుల్లో టమాటా రైతులు రోడ్ల మీద అవసరం ఉండదు. ఎందుకంటే చాలా మరి మదనపల్లె తర్వాత పత్తికొండ మార్కెట్ అనేది చాలా ఫేమస్, సెకండ్. అలాంటిది రాయలసీమలోనే సెకండ్. అలాంటిది ఈరోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ప్రతి ఇయర్ కూడా టమోటా అంటే అది నిల్వ ఉండేది కాదు. ఎప్పుడు ధరలు పెరుగుతాయో, ఎప్పుడు డౌన్ అయిపోతాయో తెలియని సమస్య. అలాంటిది తెలియని విషయం. అలాంటిది ఈరోజు రోడ్ల మీద జనాలు ఎప్పటి కళ మాకేదో ఒకటి కావాలి ఇక్కడ అప్పటి నుంచి చెప్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేస్తలేరని చెప్పేసి. ఏనాడైతే పాదయాత్ర జగనన్న ఆ విషయం పత్తికొండకు ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పాడో అది ఈరోజు వర్చువల్గా కూడా జగనన్న దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మేము కూడా భూమి పూజ చేసి మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది 12 కోట్లతో. అది శతాబ్దాల కళ నెరవేర్చినాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం అయినా గతంలో కే కృష్ణమూర్తి గారు ఏం చేయలేకపోయినారు. అది కూడా ఈరోజు మేము అది చేసి చూపించిన ఒక యాజ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ సమస్య మేము తీరుస్తున్నాం జనాలకి. అంటే మేము ఎల్లప్పుడూ కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వెంటే ఉండి ఏ సమస్య తీరుస్తే ప్రజలకు నిజంగా మరి మనం గుర్తుండిపోతాం. మనం ఇది చేసాం పలాని సంవత్సరంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పేసి ఆ తరుణంలో మనం పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటిది పత్తికొండ టౌన్లో రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చాలాసార్లు దాన్ని ప్రజల దృష్టికి ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అనుకుంటానే దాటేసిన ఎమ్మెల్యేలు
మంత్రులు అయినారు. కానీ ఈరోజు మనం అది కూడా 30 కోట్లతో ఈరోజు ఒక శ్రీకారం చుట్టాం. దాన్ని లాస్ట్ దశకు తీసుకొచ్చాం. టీడీపీ వాళ్ళు దాన్ని కోట్లకు వేయడం, స్టేలు తీసుకురావడం అంటే జరగనీయకూడదు. ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు జరగనీయకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ చేసి మమ్మల్ని ఈ విధంగా మరి టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు. అయినా మేము వదలలే. ఎందుకంటే జనాలు కోరుకుంటున్నారు 90% వెడల్పు కార్యక్రమాన్ని. ఆల్మోస్ట్ పంచాయతీలో పరిధిలో ఉండేటివన్నీ కూడా చేసేసాం, కాలువలు వేసేసాము, అవార్డు కూడా ఇచ్చేసాము. అంత లోపల కోట రావడం వల్ల నిలబడిపోయింది. అది నెక్స్ట్ ఖచ్చితంగా 100% అయిపోయినట్లే, అది నెరవేర్చినట్లే. సోషల్ మీడియా మాధ్యమంగా కొన్ని ఛాలెంజ్లు చేశారు. అంటే మీరు చేసిన పని అని ఒక బ్రోచర్ రూపంలో ఇది ఇస్తూ ఈ పనులు నేను చేయలేదా చేశానా అన్నది ఒక ప్రశ్నను మీరు సంధిస్తున్నారు మీ అపోజిషన్ పార్టీకి. అంటే బీంగే డిప్యూటీ సీఎంలు ఎన్నాళ్ళు బట్టి పదవులు వెలగబెట్టి కూడా ఏమీ చేయని ఆ నియోజకవర్గానికి నేను ఇవన్నీ చేశాను నా మండలానికి అండ్ నా గ్రామాలకి అని. సో వీటికి మీరు కట్టుబడి ఉన్నారా ఈ ఛాలెంజ్కి? ఆల్మోస్ట్ చేసినట్టువే కదా అవి. అదే ఆల్మోస్ట్ చేసేసాం, దానిని చేసినట్టువే చెప్తున్నాం. వెల్దుర్తి పట్టణంలో 7,50,00,000తో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని చేసేసాం. దాని ఇనాగ్రేషన్ కూడా చేసేసాం. ఇప్పుడు మీకు నాకు తెలిసి పత్తికొండ, కృష్ణగిరి, వెల్దుర్తి, తుగ్గలి, మద్దికెర ఈ 5 మండలాలు వస్తాయి మీకు. ఇది మీకు ఒక రెవెన్యూ డివిజన్. కర్నూలు జిల్లాలో మీ పత్తికొండ నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్. మీరు ఈ 5 అంటే ఒక కన్న తల్లిలాగా ఈ 5 మండలాలని మీరు పరిరక్షించిన ఉదంతంలో ఏ మండలాలకి ఏం చేశారో మీరు చెప్పగలరా? ఇటు పోతూ చూస్తే ఇక్కడ పత్తికొండ చెప్పండి ఫస్ట్. పత్తికొండలో అది కూడా డిప్యూటీ సీఎం అయిన కే కృష్ణమూర్తి గారు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళ టీడీపీ ఉన్నప్పుడు. కానీ రెవెన్యూ మినిస్టర్ అయినా కూడా చాలామంది ఆదోని ఎందుకు రెవెన్యూ మన పత్తికొండ చాలా మండలాలు ఇక్కడికి చాలా లాంగ్ అయిపోతాయి, మన మండలాలు దేవనకొండ ఇవన్నీ దగ్గర అవుతాయి కదా, ఇక్కడికి రెవెన్యూ డివిజన్ కావాలి అని అడిగినప్పుడు ప్రజల కష్టాలు తీసుకురాలేకపోయినారు. అదే చెప్తున్నాడు. రెవెన్యూ మినిస్టర్గా కొంత సమయం పనిచేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఆయన డమ్మీ చేశారన్నారు. కానీ రెవెన్యూ మినిస్టర్గా డమ్మీ చేయబడిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే ధీటుగా ఒక రెవెన్యూ డివిజన్ నియోజకవర్గం తెచ్చిందని మీ మాటలు కొంచెం గట్టి చెప్పండి అమ్మా. ఖచ్చితంగా. అంటే ప్రజలు కోరుకునేదాన్ని, మేము ప్రజల కోసం పనిచేసుకునేదాన్ని కాబట్టి ఈరోజు మా ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకున్నారు కాబట్టి ఈరోజు జగనన్న మా మీద, మా పత్తికొండ నియోజకవర్గం మీద ఎంతో, అంటే ఒక మీ పత్తికొండ నియోజకవర్గంలో ఒక రెవెన్యూ మినిస్టర్ వల్ల ఎమ్మెల్యేగా నేను సాధించానని చాలా గర్వంగా చెప్తున్నా. ఈ రోజు నారాయణ రెడ్డి గారిని మీరు మిస్ అయినా సరే శ్రీదేవమ్మ రెవెన్యూ డివిజన్ ని రెవెన్యూ మినిస్టర్ స్థాయి కాదని ఒక ఎమ్మెల్యేగా ఈరోజు చేసేసాను చాలా గర్వంగా చెప్తున్నా. అంటే రెవెన్యూ మినిస్టర్ అవ్వక్కర్లేదు రాబోయ్, నియోజకవర్గానికి సేవ పనులు చేయడానికి మినిస్టర్ కావనక్కర్లే. నా దృష్టిలో చిత్తశుద్ధి కావాలా, మంచి సిద్ధశుద్ధి ఉండాలి, సంకల్పం గట్టిగా ఉండాలి ఒక ఎమ్మెల్యేకి. అది గట్టిగా చెప్పగలరా? గట్టిగా నాకు కాదు, అర్థమయ్యే వాళ్ళకి గట్టిగా చెప్తున్నాను కదా. ఇవన్నీ చేసినానంటే ఈరోజు యాజ్ ఎమ్మెల్యేని కాదు, యాజ్ ఎమ్మెల్యేగా ఉండి చేశాను. ఇది మినిస్టర్ కాదు, ఎమ్మెల్యేగా ఉండే. డబ్బు ఎందుకు అవుతాము? మినిస్టర్గా కాకముందే ఎమ్మెల్యే అయినప్పుడే చేశాం. ఎమ్మెల్యే అయినా ఒకటే. ఇప్పుడు ఆయన కే కృష్ణమూర్తి గారు మినిస్టర్ అవగానే డమ్మీ అయిపోయారు కదా. తర్వాత డమ్మీ కాక ఏం చేస్తారు? ప్రజలకు పని చేయకోకుంటే ప్రజలు బాగా బుద్ధి చెప్పి ఇళ్ళకాడ కూర్చుంటారు. మీరు ఇళ్ళకాడ పదవులు తీసుకొని ఇళ్ళకాడ కూర్చున్నారు, ఏసీలలో నిరంతరం కూర్చోడని చెప్పేసి పంపించేశారు. 2019లో తన కుమారుడు కేఈ శ్యాంబాబు నిలబెట్టారు. 2019లో నాకు ఆపోజిషన్గా. ఏనాడో జనాలు 2019లోనే ఇలా పంపించారు. మీరు ఏసీలలో కూర్చోండి చల్లగా, మమ్మల్ని ఎందుకు 5 ఏళ్ళకి ఒకసారి ఓటేయించుకొని పనులు చేయకోకుండా ఇళ్ళ కూర్చుంటారని చెప్పేసి. నెక్స్ట్ కూడా జరిగేది అదే. ఇప్పుడు మీ ప్రత్యర్థికి అదే సమాధానం ఇవ్వబోతున్నారు. అదే సమాధానమే. మీరు ఉండి కూడా ఒక మినిస్టర్లు అయ్యి కూడా ఒక రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు, ఒక సబ్ డివిజన్ చేయలేకపోయారు పత్తికొండకి. ఈ రోజు మళ్ళీ ఏం వెలగబెడతారని ఓట్లు వేస్తారు జనాలకు తెలిసిపోయింది. ఏ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేల అని చెప్పేసి కాన్ఫరెన్స్లో ఉండక వాళ్ళ ముఖాలే చూయించక ఎక్కడో పోయి ఏసీలలో ఎక్కడో మీరు బిజినెస్లో బెంగళూరు, హైదరాబాద్ అని తిరుక్కుంటుంటే ఇక్కడ ప్రజల సమస్యలు ఎవరు తీర్చాలి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. ఈరోజు మేము నిరంతరం ప్రజల వెంట ఉంది. కరోనా పరిస్థితిలో కూడా 2019లో 2 years అందరికీ తెలుస్తుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఆ వైరస్ అనేది. చాలా భయంకరమైనది. ఎప్పుడు ఇనిండం కూడా మనకి ఇంత వయసు వచ్చింది 50 years అబోవ్ మాకి ఎప్పుడు కూడా అలాంటి వైరస్ని మనం చూడలే. అలాంటిది అతలాకుతలం చేసింది 2019 నుంచి 2021 వరకు ఇదే కొనసాగింది. అప్పుడు లాక్డౌన్, ఇప్పుడు లాక్డౌన్. అలాంటి పరిస్థితులలో కూడా మేము చెప్పినవన్నీ కూడా సాధించాం. పత్తికొండ టౌన్కి మాత్రము సుమారుగా దాదాపుగా ఎన్ని కోట్లు, ఓన్లీ సీసీ రోడ్లే
6 సచివాలయానికి 2,40,00,000తో సీసీ రోడ్డు ఓన్లీ టౌన్లో మాత్రమే. పంచాయతీ నుంచి 2 కోట్స్ పైన వేసిట మొత్తము దాదాపుగా 5-6 కోట్లతో ఈరోజు ఓన్లీ మీరు డెవలప్ చేసిట్టు ఇవన్నీ మేము వేయాల్సిన అవసరం ఉండదు కదా. మీరు ఎక్కడా కూడా ఒక పిడికేరు మట్టి కూడా వేయని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మేము 5 కోట్లు 6 కోట్లు ఓన్లీ టౌన్ వరకే చేసినా కూడా సాలకొస్తుంది. ఇంకా అలా పోతే ఇంకా నెక్స్ట్ మధ్యకేరు మండలంలో ఎప్పుడు కూడా ఒక్క మాది మెజార్టీ ఎప్పుడు కూడా మధ్యకేటి మాకే టీడీపీ మాది అని చెప్పుకునే మీరు గతంలో 2019లో మిమ్మల్ని మీకు అంతా కూడా ఎగనామం పెట్టారు. అది కూడా మాకు ఇచ్చారు మెజార్టీ. ఇచ్చినందుకు మేము కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కడైతే రోడ్ల సమస్య ఉందో, ఎక్కడైతే కరోనా పరిస్థితి 2 సంవత్సరాలు పోయినా ఉన్న 3 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల్లో మేము అంతా కూడా ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్లు వేయలేదన్న దగ్గర శ్రీదేవమ్మ ప్రత్యక్ష సాక్ష్యం మా నియోజకవర్గం పత్తికొండ. నేను చాటి చెప్తున్నాను, పాంప్లెట్స్లో ఎక్కడన్నా కానీ చూపిస్తా. ఎక్కడ కానీ రిమార్క్ ఉంటే నేను సమాధానం చెప్తా వాళ్ళకి, అడిగిన వాళ్ళకి. ఇక్కడ మధ్యకుంటమ్మ కుంటకి చూడండి, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను చెప్పాల్సిన అవసరం చూడొచ్చు ఎంత కలకలలాడుతుంది, ఎంత పచ్చగా. పత్తికొండ నియోజకవర్గం సస్యశ్యామలంగా కలకలలాడుతుంది. దాని మీద కూడా అమ్మ ఆశీర్వాదంతో అప్పుడు 2019లో అమ్మ అనుగ్రహం ఉంటే నేను నీళ్ళు తీసుకొస్తాను మద్దమ్మ కుంటకి, ఎప్పుడు కూడా నీళ్ళ సమస్య తీరుస్తాను. ఎంత అఘోరమైన పరిస్థితి ఉండేది మధ్యకేరు టౌన్లో. ఆయన ఉన్నప్పుడు 2014లో కాంగ్రెస్లో అప్పుడు నిలబడినప్పుడు 2014 మేము క్యాంపెయినింగ్ పోయితే ప్రతి ఒక్క ఆడామే నీళ్ళ బిందెలు పట్టుకొని మాకు గుక్కెడు నీళ్ళు సాయం చేయండి అని చెప్పింది. అప్పుడు మా ఆయన చాలా మటుకు నీళ్ళ సమస్య తీర్చాడు. ఆ తర్వాత మళ్ళీ 2019లో మేము వచ్చిన తర్వాత సబ్స్టెంట్గా ఇప్పుడు ఎక్కడ కూడా నీళ్ళ సమస్య అనేది లేదు మధ్యకేరు టౌన్లో. మద్దమ్మ కుంట కలకలలాడుతుంది అమ్మ ఆశీర్వాదంతో. అది ఎక్కడా లేని ఒక విషయం. వాళ్ళు అంటారు కదా ఎక్కడా కూడా అభివృద్ధి ఎక్కడా జగనన్న పాలనలో అని. నేను చెప్తున్నాను, ఎక్కడా మీకు అభివృద్ధి ఎక్కడా అనేది కనపడతలేదు. లోకం పచ్చకల్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉన్నట్లా మీరు వెళ్ళండి అయ్యా. అక్కడ మధ్యకేరు టు మొలగవేలు రోడ్డు ఒక్క 3 monthsలో మేము ఆ రోడ్డుని రైతులకు ఉపయోగపడే విధంగా మేము చేసామంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అసలు ఆ రోడ్డు ఉందా అనేది వాళ్ళకి ఆలోచన ఉందా? అక్కడ రైతులు పొలానికి వెళ్తారు, గుంతలమయము, ఆ ఎద్దులు ఎటబడిపోతాయో, బండి ఎటబడిపోతాయో అనేది వాళ్ళకు కొంచెమైనా ప్రజల మీద అవగాహన ఉంటే ఎన్ని పనులు చేయకూడదు. ఇవన్నీ మేము చేసి చూపించాం, కావాలంటే సాక్ష్యం దీంట్లో వేసాం, కావాలో చూసుకోవచ్చు. ప్రతి విషయం దీంట్లో చూడొచ్చు వాళ్ళు. అది పోతే ఓసూరు టు మొలగవేలి ఎన్నిసార్లు ప్రజలకు అబద్ధాలు చెప్తారు వాళ్ళు, ఎన్నిసార్లు టెంకాయలు కొడతారు శిలాపలకం పెట్టి. ఒకసారి 2 సార్లు లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ల ముందర కూడా శిలాపలకాలు కొట్టి టెంకాయలు కొట్టి ప్రజలకు మభ్యపెడతారు. అంటే ఇంకా జనాలు 1947లో ఉన్నారు అనుకుంటున్నారా వీళ్ళంతా? ఎన్నిసార్లు మభ్యపెడతారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఏదో చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడని చెప్పేసి ఇది చేయలేకపోయారు. అది మేము నెరవేర్చాం 7,20,00,000తో ప్రజలకి. ఓసూరు టు మొలగవేలు కూడా ఇది పత్తికొండ మండలం. పత్తికొండకు 3 కిలోమీటర్లు ఉంటారు. మీరు వెళ్ళి కూడా ఎంక్వైరీ చేయొచ్చు. శ్రీదేవమ్మ నిజంగా రోడ్డు వేసిందే లేదని కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇవన్నీ కూడా శతాబ్దాల కళలు జనాలకి. అక్కడికి వెళ్ళాలంటే ఒక విచిత్రం అన్నా, అక్కడికి వెళ్ళాలంటే రైతులు విత్తనం వేసేకపోవాలంటే వర్షం వస్తే గాడిదల మీద, ఇప్పుడున్న సమాజంలో గాడిదల మీద ఎక్కడన్నా కానీ వెళ్ళే వల్ల ఇప్పుడున్న పరిస్థితులు అంటే మా పత్తికొండ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ప్రజలకు తెలాలా, వినాలి. ఇవన్నీ టీడీపీ వాళ్ళలో ఎంత హీనంగా మా పత్తికొండను పెట్టినారనేది. గార్డెన్లో తీసుకెళ్లే వాళ్ళు రైతులంతా కూడా ఏదన్నా కానీ పెస్టిసైడ్స్, సీడ్స్ ఇవి తీసుకెళ్ళి అక్కడ వేయాల ఇత్తనం అంటే. ఈరోజు ఆ దుస్థితి లేదు. బ్రహ్మాండమైన రోడ్డు 7,20,00,000తో ఈరోజు మేము ఇచ్చాం ప్రజలకి. కరోనా పరిస్థితులలో కూడా ఇంకెక్కడ సంక్షేమం వీళ్ళకి డెవలప్మెంట్ అనేది కనపడదా వీళ్ళకి పచ్చపాటి వాళ్ళకని చెప్తున్నా. అదే కాదు, రోడ్లు చాలా వేసాం మేము. ఇది 52 కోట్లతో రామలకోట నుంచి బేతంచెర్ల వరకు బిటి డబుల్ రోడ్ వేసాం. వెల్దుర్తి టు రామలకోట వరకు మనకు వస్తుంది. ఆ తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి వస్తుంది. అదలా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడ రోడ్డు మీద పోవాలంటే సింగిల్ రోడ్డు. జనాలు పల్లెల నుంచి కూడా వెల్దుర్తికి చాలామంది పల్లెల నుంచి ఆ సంతాలు చేసుకోవడానికి, అది చేసుకోవడానికి పల్లెల నుంచి వచ్చేవాళ్ళు. ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని జరిగేటివి కనపడవా?
అప్పుడు ఒక పెద్ద పదవి తీసుకొని డిప్యూటీ సీఎం తీసుకొని ఉన్నారే, ఆయన కొడుకు శ్యాంబాబు ఇన్ఛార్జిగా ఉన్నాడు పత్తికొండకి. తెలీదా ఇవన్నీ? ఎంతసేపు ఉన్న దోచుకో పంచుకో ఉండేది అట్లా విధానాన్ని పాటించారు. కానీ చంద్రబాబు ప్రాణాలు కూడా ప్రాణాలు కూడా తీసుకోండి ఎట్లా నిజంగా. తెలుగుదేశం తెలుగుదేశం వచ్చిందంటే మా ఇంట్లో ఎవరు దొరికితే ప్రాణం పోతుందని మేము ప్రాణాలు కొట్టుకుంటూ ఉండాలి. అలాంటి పరిస్థితి ఆ టీడీపీ పరిస్థితి. ఎప్పుడు ఫ్యాక్షన్ నిర్మూలించమని చెప్తారు కదా ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్ లో ఫ్యాక్షన్ నిర్మూలించామన్నప్పుడు 2017 మే 20 దుఃఖంతో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు నా కుటుంబం ఒక వ్యక్తి బలవుతున్నారని చెప్పి దగ్గర మరి ఫ్యాక్షన్ నిర్మూలించారని వాళ్ళు ఎందుకు అథెంటికేట్గా చెప్తున్నారు? వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఆ విషయము. ఎవరిని ఏ ఊరిలో గట్టిగా మాట్లాడతారో మా ఆయనలాగా ఎవరైతే ప్రజలకు పని చేస్తారో నీతిగా వాళ్ళు ఉండకూడదు భూమి మీద. ఎందుకంటే వాళ్ళకి అడ్డమవుతారు కదా, వాళ్ళని ఖచ్చితంగా చంపిస్తారు. చంపిన వాళ్ళని తీసుకుపోయి ఇండ్ల కాడ సేఫ్టీగా కూర్చోబెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని తీసుకొని ఈరోజు ప్రచారం చేస్తారు పక్కలో పెట్టుకొని. అది ప్రజలు గమనించట్లేదమ్మా? అందరు గమనించారు. భయపడేటోళ్ళు ఎవరు లేరే వాళ్ళకు. అందరు ఖచ్చితంగా 2019లో బుద్ధి చెప్పినారు వాళ్ళకి. ఒక్క మనిషిని చంపగలరు కానీ ఇన్ని గుండెల్ని చంపలేరు అని చెప్పేసి మా వాళ్ళు గట్టిగా సమాధానం ఇచ్చారు పత్తికొండ నియోజకవర్గ ప్రజలు. మీరు ఎప్పుడు కూడా మనసుల జోలు వెళ్ళకండి, ఏదైనా ఉంటే పోటీ ఎదురెదురు నిలబడండి, కానీ మంచి ఎవరు చేస్తారో వాళ్ళకి తేలుస్తామని పత్తికొండలు చాలా జ్ఞానం ఆలోచించి చేస్తారు ఏ పని చేసినా. అలాగే తుగ్గలి మండలానికి మీరు చేసిన మంచి చెప్పండి. తుగ్గిల్ మండలానికి పోతే సుమారుగా దాదాపుగా కూడా కొన్ని రోడ్లు రాతన టు కొత్తూరు రోడ్డు ఎప్పుడో 35 సంవత్సరాలు వేసిన, ఎప్పుడో అప్పుడు గతంలో ఎవరు చేశారో ఏమో కానీ అలాంటి రోడ్డు ఒక్క 3-4 కిలోమీటర్లే రాతన టు, అది చిన్న ఊరు కొత్తూరు. కానీ వాళ్ళకి లెక్కలే చేయి వాళ్ళకి. అసలు ఆ ఊరు ఉందే ఏముందిలే, చిన్న ఊరు కదా, రేపు పొద్దున 1000 ఇచ్చే కాడ 2000 ఇచ్చేది, 2000 ఇచ్చే 4000 ఇచ్చేసి ఓటేస్తారులే అని ఒక్క టేకెటీజ్ వాళ్ళకి. జనాలు అంటే వాళ్ళ బాధలు అవసరం లే వాళ్ళకి. డబ్బు దండికి విస్తారంగా సంపాదించినారు కదా, పడేస్తే వేస్తారనే ఉద్దేశంతో ఆ రోడ్లన్నీ ఎంత గుంతలమయమైనా 3 కిలోమీటర్లు ½ అవర్ పడుతుంది వెళ్ళడానికి, 3/4 గంట ఊరికి వెళ్ళాలంటే. ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండమైన తుగ్గిలి వేసాం. పై చింతలకొండ రోడ్డు, శవాశవరం టు చింతలకొండ రోడ్డు కూడా చూడండి గుంతలు. ఊరికి వెళ్ళాలంటే ఒక 10 నిమిషాలు పోయే రోడ్డు ½ అవర్ 3/4 గంట పట్టేది. ఇలాంటివన్నీ ఈరోజు మా హయాంలో మేము అభివృద్ధి చేశామని చెప్తున్నాం. అదే కాదు 30 కోట్లతో ఈరోజు చెరువులన్నీ 30% ఇంక్రీజ్ చేసి చెరువులు ఇంక్రీజ్ చేస్తారు. పొద్దున వర్షాలు పడి ఆ చెరువులకు నీళ్లు 68 చెరువులు కూడా నిండాయి. ఎంత విస్తీర్ణంతో నీళ్లు పోతాయి, అది విస్తీర్ణం 30% ఇంక్రీజ్ చేసేసి మేమంతా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగేటట్లుగా ఇంకా కొన్ని అఫీషియల్గా అన్అఫీషియల్గా కూడా రైతులు కాలువల ద్వారా పండించుకుంటారని ఒక రైతన్నలకి మేము 14 చెరువులు తుగ్గిల్ మండలం 30 కోట్లతో మేము అభివృద్ధి చేసి చూపించాం. రోడ్లే కాక చెరువు నుంచి కూడా 36 చెరువులకి మీరు నీళ్లు మళ్లించడానికి నేను ఈ రోడ్లు చెరువుల విషయంలో మీకు ఎందుకు నేను ఎన్నిసార్లు అడుగుతున్నానంటే, నరేగా నిధుల్ని 100% యూటిలైజ్ చేసుకుని ఈ చెరువులు పూడికలు కాలువలు తవ్విన దాంట్లో ఈ పత్తికొండ నియోజకవర్గం ఒక నమూనా. అలాగే రోడ్ల విషయంలో మీరు చెప్తున్న అథెంటికేటివ్ ఆన్సర్ మొత్తం 175 నియోజకవర్గాలకి ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేరు దాని దగ్గర సమాధానం మేమే. 2019 దాకా రోడ్లు నోచుకొని పత్తికొండ నియోజకవర్గం ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లన్నీ కూడా. ఇంకా ఒకటి చెప్తాను, చాలా ఘోరం. పత్తికొండ టు కొత్తపల్లి రోడ్డు ఉంది, చాలా గుంతలు, చెట్లు, పారం చెట్లు. ఎటు వెళ్తారు అక్కడ ప్రజలు అంటే? అసలు టీడీపీ వాళ్ళకి కొత్తపల్లి అని ఉంది అని తెలిసినో లేదో నాకు డౌటే. కొత్తపల్లి అనే ఊరు ఉంది అక్కడ, రోడ్డు వెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకి ఆ ఊరి పేరు కూడా గుర్తుందో లేదో నాకు డౌటే. చాలా మేము వెళ్తాం ప్రతి చిన్న పల్లెటూరు. అని మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఆయన వెళ్ళేవాడు, నేను వెళ్ళేవాడు, మాకు చాలామంది అక్కడ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళాము, చాలా భయంకరమైన పరిస్థితి. ఆ కంప చెట్లు, ఆ ముళ్ళ కంపలు, ఆ గురకరాళ్ళు వెళ్ళాలంటే చాలా. వాళ్ళు అన్నారు మేము పోయింటే 2019 ప్రచారానికి వెళ్ళింటే, మా రెడ్డి నారాయణ రెడ్డి ఉంటే అమ్మా ఈ రోడ్డు వేయిస్తానన్నాడు, నువ్వు వేయిస్తావమ్మా రేపు పొద్దున గెలిచినాక అని అడిగినారు. చాలా బాధ అనిపించింది. ఎందుకు అమ్మా అంత దీనంగా అడుగుతున్నారు? అంత ఇంపార్టెంట్ నువ్వు వచ్చినావు కదమ్మా అంటే మీకు ఇంకో రోడ్డు లేదా అని అడిగినా. ఎక్కడ లేదమ్మా, నువ్వు వచ్చిన రోడ్డే అది, నువ్వు వచ్చావు కదా, ఎంత టైం పట్టింది మా అలాంటిది మీరు ఒక్కరోజు వస్తేనే చూసిన రోడ్డు అది ఎంత భయంకరంగా ఉందో. మా పిల్లలు రోజు ఆటోలో వెళ్ళాలంటే
ఎక్కడ గుంతలో పడతారో, ఎక్కడ పక్కన కాలువలు అందరినీవా ఎక్కడ దాంట్లో పడిపోతారో, పిల్లలు పత్తికొండ పోయి తిరిగి వచ్చే వరకు కూడా చాలా భయంకరంగా ఉండేది పరిస్థితి అని చెప్పేసి ఆ మహిళలంతా కూడా గోడాడుతుంటే నేను ప్రామిస్ చేసిన, ఖచ్చితంగా మీరు గెలిపించండి అమ్మా, జగనన్న సీఎం అయిన వెంటనే మనము ఆ రోడ్డు వేస్తామని చెప్పి ఈరోజు 6.5 కోటితో రోడ్డు వేస్తాం. 10 నిమిషాల్లో ఊరికి వెళ్ళిపోతాం. అదే 10 నిమిషాలు చక్కగా మన ఓపెన్ చేయని పెట్టే పిల్లలంతా మేడం బాయ్ బాయ్ మేడం, బాయ్ బాయ్ మేడం, మేడం బాగా చేస్తున్నారు రోడ్డు మేడం అని చెప్పేసి మేము తొందరతో వెళ్ళిపోతున్నాం మేడం, 7:30కు బయలుదేరటం ఇప్పుడు 8:30కు బయలుదేరుతున్నాం మేడం అని చెప్తున్నారు హాయిగా పిల్లలు. అంటే ఒక చిన్న పిల్లలు కానీ నా పేరు శ్రీదేవమ్మ, శ్రీదేవమ్మ పోతుంది, శ్రీదేవమ్మ పోతుంది. చెయ్యాలన్నా పని. ఓటరు మనల్ని మెచ్చి ఒక ఆశతో 5 సంవత్సరాలు పని చేస్తుందని ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ పదవి అనేది ఒక ఇంటికే అలంకరణ కాకూడదు. పదవి అనేది 10 మందికి మంచి చేసే విధంగా ఉండాలనేది మా తపన. ఆ రోడ్డు ఈరోజు చూడుకోండి, కొత్తపల్లి రోడ్డు బ్రహ్మాండంగా ఉందో. ఈరోజు మధ్యకేర టు బురజల టు మధ్యకేర కూడా ఉంది. స్టార్ట్ చేస్తున్నాం రేపో మాపో అని చెప్పేసి ఇప్పుడు పనికిమాలగా తీసుకుపోతారు. 6 రోడ్లు ఏం అది కంప్లైంట్ చేయకుంటే ఏమవుతుంది చెప్పండి. అంత ఘోరంగా రోడ్లను మేము తయారు చేస్తుంటే తీసుకుపోతారు, కంప్లైంట్లు ఇస్తారు, చెనికి కూడా చేస్తారు. అంటే వాళ్ళు 42 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ పత్తికొండ ఎంతో వెనుకబడుతానని చాలా వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని కల్లారా చూశాడు మన జగనన్న. చూసే ఏ విధంగా ఎక్కడ కూడా ఇక్కడ బాగా జనాలకి మంచి పనులు చేయాలని చెప్పేసి ఈరోజు ఏదన్నా మేము అడిగితే వరాలు ఇచ్చాడు జగనన్న. ఈరోజు చాలామంది పోటీ పడ్డారు, డివిజన్ మాకు కావాలని చెప్పేసి డిస్టిక్లు డివైడ్ అయినప్పుడు. కానీ జగనన్న మాకే వరించాడు. ఆర్డీఓ కార్యాలయాన్ని, సబ్ డివిజన్ కార్యాలయాన్ని అన్నీ కూడా బతికొండలోనే పెట్టేదట్లా చేశాడు. ఈరోజు మరవారు ఎవరు జగనన్న బిల్డింగ్లో మేము అనుమతి అడిగాం అన్నని మన రైతు భరోసా ప్రోగ్రాం ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పేసి నెక్స్ట్ అదే మొదలు పెడతాం. ఇప్పుడు మీ 5 సంవత్సరాల టెన్యూర్లో ఎన్ని సచివాలయాలు, ఎన్ని ఆర్బీకే సెంటర్లు, ఎన్ని నాడు నేడు స్కూళ్ళు మీరు సాధించుకోగలిగారు? విలేజ్ క్లినిక్లతో మొత్తం మేము దాదాపుగా కూడా 78 సచివాలయాలు, రైతు భరోసాలు చాలా చాలా మటుకు పూర్తి చేయగలిగాం. వెల్నెస్ సెంటర్లు కూడా చాలా పూర్తి చేయగలిగాం. ప్రతిదీ కూడా ఈరోజు మేము ఇనాగరేషన్లు కూడా చేసేసాం. కానీ ఈరోజు ఎక్కడ ఏ ఊరు పోని సీఎం గారి జగనన్న బొమ్మ ఈరోజు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో చూసుకోపోండి. కానీ దుర్మార్గంగా సచివాలయాలకు ఉండేటివి కూడా ఈరోజు కప్పిపెట్టే పరిస్థితి వచ్చినారు. భయపడి టీడీపీ వాళ్ళంటే భయపడి, అంటే ఎక్కడా కూడా ప్రతి గ్రామంలో మేము చేసిన అభివృద్ధి కనపడుతుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో లాస్ట్కు ప్రభుత్వ కార్యాలయాలకు మా ఫొటోస్ ఉంటే కూడా మూసిపడేసే విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ కోడ్లేమ్మా. కానీ ఇప్పుడు అంటే నాడు నేడు స్కూల్లో ఎన్ని పరివర్తన చెందాయి ఇక్కడ మీకు మీ ఆయంలో? స్కూళ్ళు దాదాపుగా కూడా సుమారుగా ఎన్నో కోట్లతో మేము ఈరోజు నాడు నేడు స్కూళ్ళు 2 సెకండ్ ఇన్స్టాల్ చాలామందికి చాలా స్కూళ్ళని మేము డెవలప్ చేసాము సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీద. మరి ఈరోజు ఎన్నో కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసిన నాడు నేడు స్కూళ్ళు. కానీ చాలా మేము పాదయాత్ర చేసినప్పుడు గత ప్రతిపక్షంలో ఆడపిల్లలు పాదయాత్రలో ఉన్న రోడ్డు వైపుకున్న స్కూల్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ మీరు గెలిస్తే, మీరు కూడా ఒక మహిళే కదా, గెలిస్తే మాకు టాయిలెట్స్కి వెళ్ళాలంటే మా ఇళ్ళకు పోయి మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఇక్కడ సగం పాఠాలు వినలేకపోతున్నాం, మాకు ముఖ్యమైనవి అవి కావాలి ఆంటీ, మంచినీళ్ళు అన్నం అయితే ఇంటి దగ్గర తీసుకొస్తామని చెప్పేసి చాలా టాయిలెట్ల గురించి చాలా పిల్లలు చెప్పారు. చాలా బాధ అనిపించింది. అలాంటి జగనన్న ఇవన్నీ విని ఈరోజు పిల్లలు ఎంత ఎక్సలెంట్గా పోతేనా శ్రీదేవ్ అంటే అని చెప్పేసి సంతోషంతో మేము అడిగాం. మీరు అన్నీ చేశాడు మన జగన్మామయ్య. వెళ్ళండి ఇప్పుడు స్కూళ్ళల్లో మేము గడప తిరుగుతున్నాం. ఇప్పుడు కాదు, 2 years 3 years నుంచి గడప మొదలు పెట్టాం. కరోనా పోయినప్పటి నుంచి కూడా ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. ఏమో మా అమ్మవాడు వస్తుందంటే ఎవరినైనా ఇచ్చేదంటే జగన్మామయ్య ఎంత సంతోషంతో చెప్తారు. జగన్ అని పిల్లలు ప్రచారం చేయకూడదు పిల్లలు, కానీ మేము చెప్తే ఇంటలేరు. జై జగన్ అంటే జై చంద్రబాబు అనేది ఎక్కడా కూడా ఆ శ్లోకం అనేది వినిపిస్తలేదు పిల్లలకి. అంటే చిన్న పిల్లల కాడ నుంచి మమేకం అయిపోయినారు జగనన్న పనులు చేసి. లాస్ట్కు నాడు నేడు స్కూళ్ళ నుంచి లాస్ట్కు మరి కడుపుతో ఉన్న ఒక మహిళ దగ్గర నుంచి ముసలి అవ్వతాతల వరకు పథకాలు, 1 కాదు 2 కాదు. ఒక సంక్షేమం చూసి వాళ్ళు అంటారు ప్రతిపక్ష వాళ్ళు, సంక్షేమం ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పేసి. ప్రజలు ఏం కోరుకుంటారన్నా,
నా బిడ్డ ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం, మన పిల్లలు బాగా చదవాలి, మనకు ఒక ఇల్లు ఉండాలి, మనం క్షేమంగా ఉండాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం ప్రార్థించే దేవుణ్ణి. అవన్నీ జగనన్న ఇచ్చాడు. అందుకంటే ఏం కావాలి ప్రజలకి? ఇప్పుడు ఈ పత్తికొండ ఒక అభివృద్ధి ఒక రోడ్లు అవి ఇవి వేస్తేనే వాళ్ళకి అభివృద్ధి ఉండట్లా. ఇవన్నీ కూడా అభివృద్ధి కదా, సచివాలయాలు అభివృద్ధి కదా, రైతు భరోసాలు అభివృద్ధి కదా, నాడు నేడు స్కూల్ అభివృద్ధి కదా. వాళ్ళకి కనపడవా? వాళ్ళ కళ్ళకు కనిపించవా? అంటే వాళ్ళు గ్రామాల్లో తిరగరు, అంత హైఫై. చంద్రబాబు అంటేనే హైఫై. చంద్రబాబు దగ్గర ఉన్న వాళ్ళంతా టీడీపీ హైఫై. దోచుకో పొందుకో లోట్లు. ఈరోజు చెప్తా ఒకటే మాట, లక్షల కోట్లు ఈరోజు జగనన్న పేదలకు పంచుతున్నాడంటే ఆనాడు ఈ లక్షల కోట్లు ఎక్కడ దాక్కున్నాయి చంద్రబాబు నాయుడు పాలనలో? నేను అడుగుతా. అంతకంటే మనకంటే ఎక్కువ అప్పు చేశాడు కదా. ఈ పథకాలు ఎక్కడా కనపడలేదు చంద్రబాబు నాయుడు. ఆ లక్షల కోట్లు ఎక్కడ పోయినట్లా? దోచుకో పంచుకో కదా. మొత్తం నీ వాళ్ళంతా నీరు చెట్టు కార్యక్రమం తల కింద పెట్టుకొని పండుకుంటున్నారు ఈరోజు. ఆ డబ్బులు ఉన్నాయి అహంకారంతో మీరు ప్రజలకు పని చేస్తలేరు. డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చేస్తే పేదరికంలో ఉన్న భార్యాభర్తలుగా పిల్లలకి డబ్బు ముఖం చూయిస్తే ఓట్లు వేస్తారులే అనుకుంటున్నారు. ఎప్పుడు జరగదు. దండిగా మీరు సంపాదించవచ్చు డబ్బులు, కానీ ఒక ప్రేమ అభిమానం. మీరు ఒకరోజు డబ్బు ముడిపెట్టి ఓట్లు వేసుకుంటే మేము 5 ఏళ్ళు ఈ రోడ్ల మీద నిలగలేము, ఇక్కడ నీళ్లు కూడా ఈయన పరిస్థితిలో ఉన్నామయ్యా అనేది తెలుసుకున్నారు అందరూ కూడా. నీ డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళు ఇస్తే, పేదరికాన్ని అడ్డు పెట్టుకొని, కానీ ఓటు మాత్రం తినేది మర్చిపోరు పేదలు ఎప్పుడే. కానీ ఓటర్స్ అనేది ఖచ్చితంగా మళ్ళా ఫ్యాన్ ప్రపంచమే మళ్ళా 2024లో కూడా. ఇప్పుడు మీ నియోజకవర్గానికి ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు, చాలా 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 ఉండేది చాలా గ్రామాలలో. మరి మేమంతా కూడా సబ్స్టేషన్లు ఎక్కువ పెట్టేసి అన్నీ కూడా పత్తికొండ అయితేనేమి, మరి మధ్య తుగ్గిలి అయితేనేమి, కృష్ణగిరి అయితేనేమి, చిట్టేల గ్రామాలు, ఇవన్నీ కూడా మరి ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. ఈరోజు మేము సబ్స్టేషన్లు ఇంకా కూడా కొన్ని చేయాల్సింది. కొన్ని కరోనా పరిస్థితుల్లో 3-4 పెరవలి ఇవన్నీ శాంక్షన్ అయ్యి వచ్చినాయి. అన్నీ కూడా మేము ఆ వోల్టేజ్ని తగ్గించగలిగాం. ఇప్పుడంతా కూడా చాలా సబ్స్టెంట్గా ఇప్పుడు పవర్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ ప్రాబ్లం ఎక్కడ కూడా రాలే 5 ఏళ్లలో, చాలా బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రానికి జగనన్న, పత్తికొండకి శ్రీదేవమ్మ. సమస్యలు శాశ్వత పరిష్కారం. నిజంగా గర్వంగా చెప్తున్నా ఆ విషయం. చాలా చేసినాం మేము, చాలా రోడ్లు ఇంకా చెప్పాలా మీకు. చాలా రోడ్లు 175 నియోజకవర్గాలు ఒక అపవాదం వస్తున్నాయి ఏంటంటే జగనన్న రోడ్లు వేయలేదని. నాకు తెలిసి పత్తికొండలోనూ ఒక ఎమ్మెల్యే ఈ స్థాయిలో సాధించుకోగలిగితే, గోవర్ధనగిరి టు శ్రీరంగాపురము అది కూడా అంతే. చిన్న ఊర్లు వెళ్ళాలంటే దగ్గర పల్లెలు, ఆ పల్లెలకు వెళ్ళాలంటే కూడా చాలా గంటల టైం పట్టేది. 45 minutes 1 hour పట్టేది. అంటే గులకరాళ్ళు బండి పోవాలంటే స్లోగా వెళ్ళాలి, చెప్పులు వేసుకొని ఇలా అంత గంటలు నడవాలంటే కూడా సాధ్యం కాదు కదా. రాత్రి వెళ్ళినాం మేము 2019 ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆ ఊరికి. శతాబ్దాల కళ అది కూడా ఎవరు చేయలేకపోయినారు, మేము నెరవేర్చాం. అంతే, జగనన్నతోనే సాధ్యం. మా అన్న ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్ళాలి. అంతే, అలాంటివన్నీ కూడా చాలా చేసాం. పేరామల రోడ్డు చాలా ఘోరంగా ఉండేది, అవి కూడా మేమే. కొట్టాల రోడ్డు అది కూడా మేమే, వెల్దుర్తి మండలంలో. అవన్నీ అవన్నీ రోడ్లు తార్ రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా. ఇవి కాదా హాస్పిటల్, వెల్దుర్తి హాస్పిటల్. అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే అటు డోన్ కన్నా వెళ్ళాలి, డోన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి. సుమారుగా 30, 40, 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఏదన్నా అక్కడ సమస్యలు. వెల్దుర్తి మధ్యలో ఉంది. మరి ఇటు డోన్ పల్లెలు కొన్ని వస్తాయి, కృష్ణగిరి పల్లెలు వస్తాయి, వెల్దుర్తి 45 పల్లెలు 42 పల్లెలు వస్తాయి. వీటిలన్నీ కూడా ఎంత ఘోరంగా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా కర్నూలు కన్నా రావాలి, అక్కడ డోన్ కన్నా వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వెల్దుర్తిని మధ్యలో ఉంది కాబట్టి అక్కడ 30 పడకల ఆసుపత్రి మేము 5.5 కోటితో తీసుకొని వచ్చామంటే ఎందుకు? ప్రజలకు పనిచేయాలని. పనిచేస్తున్నాం హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా అన్నా, చూడొచ్చు మీరు కూడా వెళ్ళి. నేను చూసే మాట్లాడుతున్నాను. ఎందుకంటే శ్రీదేవిలో ఒక నియోజకవర్గం ఘోరమైనది ఏంటంటే అన్న, ఒక రోజు మనం ఉపవాసము తిండి తినకోకుండా ఉండగలుగుతామా లేదా? నీళ్ళు లేకుండా 1 గంట ఉండగలుగుతామా? అది చాలా మిరాకిల్. అది ఒక ముస్లిమ్స్ వాళ్ళ రంజాన్లో ఉండగలుగుతారు, కానీ మళ్ళీ వేరే వాళ్ళ చేత అయితే కాదు. భగవంతుడు గాడ్ బ్లెస్ వాళ్ళకి, కానీ నీళ్ళు తాకుండా ఉండలేం కదా. అలాంటిది వెల్దుర్తిలో టౌన్లో 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది.
మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా ఆయన ఒకటే చెప్పేది, ఫస్ట్ మనము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే జగనన్న వస్తే ఫస్ట్ నీళ్ళ సమస్య తీర్చాలని ఎప్పుడు నాతో డిస్కషన్. మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చినాక ఊర్లలో గ్రామాల్లో జరిగేటివన్నీ కూడా డిస్కషన్ పెట్టేటాడు ఒక 10 నిమిషాలన్నా. అదేందో అన్న నాకైతే మిరాకిల్ అది. ఎక్కడ ఏం చేయాలా ఏమనేది కొంచెం పంచుకుంటుండేటాడు. ఈ దుర్మార్గాల ఆయనకు డౌట్ వచ్చిందేమో మనకు తెలియదు. ఈ దుర్మార్గాల మధ్యన ఉన్నా కదా, మరి రేపు పొద్దున నేను ఏమన్నా అయిపోతే నా భార్య కన్నా చెప్పిపోవాలా ఇలాంటి సమస్యలు అని ఒక ఆయనకు తాటు ఉండిచ్చేమో. కానీ ఏదో ఒకటి నాకు ప్రతి దాంట్లో కూడా నాకు భాగం పంచుకునేటాడు. అలాంటిది తక్కువ నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు మహిళలంతా కూడా ఒకటే అడిగినారు, ఇది చెప్తా నీళ్ళ సమస్య ఇది మన నియోజకవర్గ సమస్యల కన్నా కుటుంబ సమస్య పెద్దది కాదనిపిస్తుంది. కాదన్న. ఏనాడు 2010లో మరి నా భర్తతో పాటు సాంబశివుడు అని మా ఇంటికి వాళ్ళకు 100 ఏళ్ళు ఫ్రెండ్షిప్, బోయ వాళ్ళు వాల్మీకులు, అలాంటి వాళ్ళ 3 తరాల నుంచి మా ఇంట ఉండేటోడు. ఆ రోజు మా ఆయన బండిలో ఉన్నాడు. మా ఆయన చేసినాక ఎందుకు మా రెడ్డిని చంపుతారని చెప్పేసి అన్న దానికి చిన్న వయసు అబ్బాయిని కూడా చంపడం చాలా పాపం. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఇచ్చినా మనము తండ్రి లేనిది ఘోరం చుల్లేం కదా ఇయ్యలేం కదా. మీ ఫ్యాక్షన్లో మీ కుటుంబం ఒకటి బలితో పాటు ఇంకో బలి అయిపోయింది. చాలా బాధ, అది జీర్ణించుకోలేని సమస్య. ఒక పక్క ప్రజల సమస్యలు తీరుస్తున్నా కానీ ఒక పక్క ఆవేదన అనేది వస్తుంది. ప్రతి పదానికి నారాయణ రెడ్డిని ఉపయోగిస్తారు మా ప్రజలు, ఇంకా మరవాలే. మీరున్నారు కదా మా ఎదురుగుండా. మనలో మా ప్రజలు అంటారు, మనలో ఉన్నాడమ్మా అన్న, నీలో ఉన్నాడు, నీతో చేయిస్తున్నాడు, మాకు అది చాలు అని చెప్పేసి. వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు ఇంత ధైర్యం నాకు. చాలా అది ఇంకా ఒక విధంగా ఆయన శక్తితో మీరు నియోజకవర్గానికి చేస్తున్న మేలు. ఆయన ఫిజికల్గా ఆయన కోల్పోయినా సరే మానసికంగా ఆయన మీతో ఏమనుకున్నాడో అవన్నీ కూడా నడిపిస్తాడు, చేస్తాడు, ఇంకా చేయించబోతాడు కూడా వచ్చే కాలంలో. ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. అంటే మీరు అంటే ఒంటరి మహిళ అంటారు, అంటే సాధారణంగా స్త్రీ శక్తి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అంటే మీరు శక్తిని దుర్వినియోగపరచకుండా, అంటే ఈ ఏదో చెత్త ఫ్యాక్షన్ ఒక పనికి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అన్న తాపత్రయం కన్నా నా శక్తి అంతటిని నియోజకవర్గానికి ధారపోయాలన్న సంకల్పం, ఈ ప్రేరణ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నా భర్తను సమస్యను చూసి చెల్లించారా లేదంటే? కాదు నా భర్త చాలా చెప్పేవాడు నాకు, మన నియోజకవర్గము ఇలాగా దుర్మార్గుల మధ్యన ఉండిపోయింది కదా, మనం అనేది ఎవరము దీన్ని ఎదుర్కోలేకోకుంటే పాపం పేదవాళ్ళంతా కూడా ఎప్పటికీ వాళ్ళకి బానిసత్వం చేయాలి కదా అని చెప్పేసి ఎప్పుడు అనుకునేటోడు. ఆ విధంగానే ముందుకెళ్ళినాడు. ఆ మాటలు నాకు మా ఆయన చనిపోతానే ఆ మాటలు గుర్తొచ్చాయి. ఏం చేయాలి అని చెప్పేసి నేను అంటాడుగా అవి నా నోటి నుంచి ఎందుకు వచ్చాయో ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చి అడిగితే నేను అవాయిడ్ చేసిన. నేనున్న ఆ మూడ్లో ఏం మాట్లాడగలుగుతానని చెప్పేసి. కానీ మళ్ళీ సెకండ్ టైం వచ్చినారు. వచ్చే లోపల నా ఫ్యామిలీ అంతా 2 మాటలు చెప్పేసే లోపల నాకు ఏం మాట్లాడాలో తెలియదు. నేను మామూలుగా సాధారణంగా బ్యాంకు కూడా ఎక్కువ వెళ్ళి కూర్చొని నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని అంతే, బ్యాంకు వరకు చూసుకునేదాన్ని. కానీ రాజకీయాలు అంటే ఈ చెత్త మనసులతో చెత్త గుణాలతో నేను రాజకీయాలు ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీ పదవికి ముప్పు తెద్దామని చేశారు. నారాయణ రెడ్డి గారు నిలబడ్డారు. అది అంటే ఈ చెత్త వాళ్ళని గురించి మాట్లాడుకోవడం తక్కువ అని చెప్పేసి అప్పట్లో నా పని నేను చేసుకొని పోయేదాన్ని. కానీ దుర్మార్గంగా 2014 వచ్చే లోపల మేమే కనుక్కున్నాం వాళ్ళకి. వాళ్ళ గవర్నమెంట్ వచ్చే లోపల ఫస్ట్ కేడీసీసీ నారాయణ రెడ్డి చాలామంది చెప్పారు వాళ్ళకి, ఒక ఉమెన్ కదా తొలి చైర్మన్ మన కర్నూలు డిస్టిక్లో కేడీసీసీ, ఎందుకు ఆయన కాదు కదా ఆమె వాళ్ళ మిస్సెస్ కదా అని చెప్తే, లేదు వాళ్ళ ఎవరైతేనేమి భార్య అయితేనేమి భర్త అయితేనేమి ఉండకూడదు వాళ్ళని దుర్మార్గంగా వెంటబడి నేను రిజైన్ చేసేసా. అంటే రాయలసీమలో ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఫ్యాక్షన్స్ దూరంగా ఉంచుతారంటారు. వాళ్ళు ఎక్కడన్నా దుర్మార్గులు, ఆడవాళ్ళని ఎక్కడ ఆడవాళ్ళైనా ఒకటే, వాళ్ళ దృష్టిలో ఎవరైనా ఒకటే. వాళ్ళ దుర్మార్గ పాలనకి ఇప్పుడు ప్రజలంతా ఇప్పుడు చమరగీతం పాడిస్తున్నారు. ఇంకా అది కూడా దగ్గరలో ఉంటుంది. జూన్ 4వ తేదీ కూడా అయిపోతుంది. అలా జూన్ 4వ తేదీ వినడానికి ఆయుధాలు ఉపయోగించడానికి మే 13 కదా. ఓటనే ఆయుధం ఆల్రెడీ ఫిక్స్ అయినారు జనాలు.
వాళ్ళు పారిపోతారు, సూట్ కేసులు సర్దుకుపోయి చెప్తున్నాను. అంటే జూన్ 4 ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్లో ముందు వరుసలో ఉంటుంది. లాస్ట్ 2 days 3 days కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆప్ చేస్తారంటారు. చేసి 3 సార్లు చూసినారు కదా జనాలు. వాళ్ళు ఏం చేస్తారు అనేది చూసినారు కదా. 3 సార్లు చూసినారు, 3 సార్లు నమ్మినారు. ఎవరైనా ఒకసారి తొలి మళ్ళీ అంటారు, కానీ వీళ్ళది 3వసారి కూడా చూసేసినారు. చూసేసినందుకే కదా జగన్ అక్కడ 150 సీట్ ఇచ్చింది. ఎప్పుడు లేని చరిత్ర తిరగరాసినారు. ఈసారి 175 వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లే. మనది మా టార్గెట్ అదే కదా, 25 ఎంపీస్. టార్గెట్ పని చేసి పెట్టుకున్నారా, పని చేయకుండా పెట్టుకున్నారా? అంటే పని చేసే చెప్తున్నాం. ప్రతి సంక్షేమం ఈ రోజు నేను తిన్న అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చేసిన పని మీద ఒట్టేసి చెప్తున్నాను. అవును, అదే ధైర్యం మాకి. మేము చేసిన పని 2 ఏళ్ళు కరోనా అయినా 2.5 సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసాము, ఇంత సంక్షేమం లక్షల కోట్లతో ఈరోజు చెప్పని కూడా చేసి చూపించిన ఘనత మా ప్రభుత్వందే. నో వాయిస్ ఎవరు రాకూడదు, ఓట్లు అడిగే అర్హత మీకు లేదని చెప్తున్నాం మేము. బాగా వాళ్ళకి స్పందన లేదు, లేకనే ఈరోజు పిచ్చి పిచ్చి రాజకీయాలు మరి చూసి జగనన్నకు వచ్చే స్పందన చూసి ఈరోజు రాళ్ళ దాడి చేయించేది, రాళ్ళతో ఏదో పిచ్చి పిచ్చి ఫ్రస్ట్రేషన్తో ఏం చేస్తున్నారో ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు మీ పత్తికొండ నియోజకవర్గం అన్ని రకాలుగా ఉపయోగించండి. కానీ పత్తికొండ నియోజకవర్గానికి సంక్షేమానికి పెద్దపీట వేసిన మీరు ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగారు? ఎంతమందికి సెంటున్నర భూమి అందించగలిగారు? మేము దాదాపుగా పల్లెల్లో 1 సెంట్ ఇచ్చేది, దాదాపుగా కూడా 5-6 వేల ఇల్లు మేము శాంక్షన్ చేయించాము సుమారుగా. ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే ఎట్లా మేమే వస్తాం కాబట్టి మేమే చేయించగలుగుతాం అందరికీ కూడా. అంటే గతంలో కంటే చాలా పేదవాళ్ళకు కూడా ఈనాడు మేము పట్టాలు ఇచ్చి చూయించినాము, ఇల్లు కట్టించి చూయించినాము, లక్షాధికారులు చేసినాం. ఒక్కొక్కటి ఈరోజు ఒక మహిళల పేర్ల మీద అవన్నీ కూడా మేము పట్టాలు వాళ్ళకి రాయించగలిగాము. వాళ్ళ ఇల్లు సొంతం అనేది ఒకలా నెరవేర్చాము, వాళ్ళ ఇల్లు కట్టించాము. దాదాపుగా ఒక 5,000-6,000 ఇల్లు మేము ఈరోజు కట్టించగలిగామంటే అదంతా కూడా మేము పేదవాళ్ళ పైన ఉన్న ప్రేమ, పేదవాళ్ళకు సేవ చేయాలని ఒక తపన. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ 24లో రేపు జూన్ 4 డిక్లేర్ చేసిన ఎమ్మెల్యే లిస్టులో మీ లిస్టు రాగానే మీ 5 మండలాల్లో ఇమీడియట్గా చేయవలసిన పనులు ఏవి మీరు టాప్ ప్రయారిటీ పెట్టుకున్నారు? టాప్ ప్రయారిటీ అంటే మేము చాలా మటుకు రోడ్లు ఇంకా కృష్ణగిరి మండలం అంటే సొంత కేయి వాళ్ళ సొంత మండలం, అది చాలా దారుణంగా మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా తరక్కోకుండా అవి ఫస్ట్ రోడ్ల సమస్యలు ఎక్కువ తీరుస్తాము. ఇంకా పెండింగ్లో ఉన్నాయి కృష్ణగిరి మండలంలో రోడ్లు, ఇంకా కొన్ని 5 మండలాలలో కూడా కొంచెం తాగునీటి సమస్య ఉంది. ఇంకా మేము ఎంత చేసినా కూడా అంటే 5 టర్ములు అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి పేరబెట్టిన దానిని మేము ఒక 50% తీసుకురాగలిగినాం. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్కడ, 2 సంవత్సరాలు కరోనా వాయ్ కదా. 58 నెలల పాలన చూడమంటాడు విజయన్ సార్. అవును, మరి 58 నెలల పాలనలో మేము ఎక్కడ కూడా కరోనా పరిస్థితుల్లో ఒక సంక్షేమం అనేది పెండింగ్ వల్ల, ఏది కూడా పెండింగ్ వల్ల మేము అనుకున్న రోడ్లు వేయించాం. మేము ఇవన్నీ కూడా ప్రామిస్ చేసినటువన్నీ నెరవేర్చాం. ఇంకా మళ్ళీ సెకండ్ ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాం, మళ్ళీ వస్తే మళ్ళీ మేమే చేస్తామని. కృష్ణగిరి అంటే నీ ఇంటికి వచ్చానని చెప్తారా? నీ ఇంటికి వచ్చా, నీ ఊరు వచ్చా, నీ అట్టింటికి వస్తా చూడు రేపు పొద్దున కూడా సరిపించటగా అని చెప్పి కదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఈ సంక్షేమానికి పెద్ద పెట్టేసి గవర్నమెంట్లు మీరు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అంటే ఎవరు ఇంట్లోంచి కూడా బయటికి రాలని నిస్సహాయ స్థితిలో మీ వెనుకొండ నియోజకవర్గానికి మీరు చేసిన సాయం కరోనా చాలా పేదవాళ్ళు ఆకలి అని పాపం పనులు పోతేనే అలమటించే వాళ్ళకి పనికి పోతేనే వాళ్ళ పూట గడిచే పరిస్థితులలో మేమంతా కూడా వాళ్ళకి సహాయాన్ని అందిస్తూ, తిండి అందిస్తూ, మరి ఎక్కడైతే మరి అన్ని సెంటర్లు పెట్టారో అక్కడికన్నీ వాళ్ళని చేరుస్తూ వాలంటీర్ల ద్వారా పాపం రోగము అది వైరస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక దాంట్లో పెట్టి హాస్పిటల్లో మేమందరం కూడా బాగా సేవ చేస్తూ మేము భయపడలేదు. మేము ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన నిత్య ఒక సరుకులన్నీ కూడా అందిస్తూ వాళ్ళకి ఏం కావాలో రోజుకు వాళ్ళ కుటుంబం ఎంత ఏమి ఆదుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి మేము కరోనా పరిస్థితులు. వీళ్ళంతా బాబు ఎక్కడో, చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, మరి లోకేష్ బాబు అయితే ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, మళ్ళీ వీర శ్యాంబాబు, 3 బాబులు ఎక్కడ దాక్కున్నారో కూడా తెలియదు. మా నియోజకవర్గం శ్యాంబాబు కూడా ప్రజలు ఎట్లా ఉన్నారనేది కూడా అసలు ఆయన అడ్రస్సే గల్లంత. ఈరోజు ఏందో ఎలక్షన్ నెల ఉండగా డబ్బులు ఉన్నాయి విస్తారంగా, మా నాన్న సంపాదించాడు, అందరూ సంపాదించారు అని చెప్పేసి ఈరోజు
చాపలాగా పరుస్తున్నాడు డబ్బుల్ని. ఆ డబ్బులు పోయినాక 2000 ఈ మే 13లో ఆయన డబ్బులు ఎంత పని చేసినాయి, జూన్ 4వ తేదీ అప్పుడు అనుకుంటాడు నిజంగా మారాలా ఆయన ఈసారి. సంపాదించిన డబ్బులన్నీ మీ ఆయన ప్రాణంతో విలుగట్టునేవి కదా. అంతే కదా, అంతే కదా. ఆ దోపిడి చిరకలపాడు నుంచి లారీలతో దోచుకొని పోతున్నారని చెప్పేసి మా ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చినందుకే కదా ఈ కుట్రలు ఈ కుతంత్రాలు. ఎలాగైతే ఈయన ఉంటే డిస్టిక్లో మేము పైకి రాలేము, ఒక షైన్ కాలేము నారాయణ రెడ్డి ఉంటే అని చెప్పేసి ఈరోజు దుర్మార్గంగా మరి వ్యూహాలన్నీ పన్ని మా ఆయనకు గన్నులు లైసెన్స్తో ఉన్న గన్ను లోపల పెట్టుకుని కోడ్ ఉందని చెప్పేసి కోడ్ పోయిన తర్వాత కూడా ఇవ్వకుండా మీ అధికార దాహంతో ఈరోజు ఇవన్నీ చేశారే, ఇవన్నీ మీకు ఊకపోతాయా పాపాలు. ఒక స్త్రీ నిరంతరం భర్తను పోగొట్టుకుంటే విలువ ఎట్లా ఉంటుందో పోయిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ చూసే వాళ్ళకి తెలియదు ఆ విలువ. కంపల్సరీ మీరు అనుభవించాల్సిందే. నేను వేసే ప్రతి కన్నీరు చుక్క ఖచ్చితంగా మీరు అనుభవించాల్సిందే. ఏదో ఈరోజు డబ్బులతో మేము ఓటర్లను కొందాం, పేదవాళ్ళకి డబ్బులు చూయించి ఓట్లు వేసుకున్నాం అనుకున్నారేమో. నీ డబ్బు తీసుకుంటారేమో, 2019లోనే తీసుకోవాలి నీ డబ్బుని. నారాయణ రెడ్డి చంపినప్పుడే మీరు మీ డబ్బులు పనిచేయలే, ఎక్కడ కూడా ₹1 ముట్టలే ఎవరు మా వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ముడతారు? వాళ్ళ అపోహ అంతే, మేము డబ్బులు ఇస్తే వేయించుకుంటాం గెలుస్తామని. ఇప్పటికి కూడా అదే మైండ్లో ఉన్నారు వాళ్ళు. చెరుకులపాడు కుటుంబ కోడలు ప్రజల మనసులు గెలుచుకుని ప్రజా నాయకురాలు అవుతుంది. వాళ్ళు ప్రజల మనసుల బదులు ప్రజల ధనంతో కొనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది ఎప్పుడు జరగని పని. మంచి మనసును గెలవాలి, కానీ డబ్బులతో ఎంతమందిని కొనగలవు? ఇంట్లో ఒకటి కొనగలవు, 2 కొనగలవు, అందరినీ కొనలేవు కదా. అది వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ సేవా తత్పరత అంతా నీకు కంగాటి కుటుంబం నుంచి వచ్చిందా, చెరుకులపాడు నుంచి కుటుంబం నుంచి వచ్చిందంటే ఏం చెప్తాను? చెరకలపాడు ఒకటే, కంగాటి ఇంటి పేరు అదే కదా, ఊరు చెరకలపాడు, కంగాటి ఇంటి పేరు రెండు ఒకటి. అది ఊరు నుంచి ఇంటి పేరు నుంచి వచ్చింది, రెండు మిక్స్ అయిపోయినాయి. అంటే అది ఎంత మొత్తం రక్తంలోకి వచ్చేసింది. అంటే ఈ 5 సంవత్సరాల టర్మ్లో ఇసుక దోపిడీకి నిలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో దోపిడీలు జరగలేదని సగర్వంగా చెప్పగలవా? ఖచ్చితంగా చెప్తా. అంటే దోపిడీ చేసేవాడు సంక్షేమం చేయలేడట. దోపిడీ తెలుగుదేశం వాళ్ళకి దోపిడీలు అవసరం, మాకు అవసరం లే. మేము మంచి పరిపాలన తీసుకురావాలి, ఫ్యాక్షన్ అనేది చేయకూడదు అని చెప్పేసి మా సంకల్పం. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం ఫ్యాక్షన్తో, మేము మనసులను పోగొట్టుకున్నాం కాబట్టి ఆ విలువ మాకు తెలుసు. కాబట్టి ఏ ఊరిని కూడా మేము ఫ్యాక్షన్ని ప్రోత్సహించమే. ఎవరైనా కొట్లాడొచ్చినా కూడా ఈరోజు ప్రతిపక్షాల ఇళ్ళకు కూడా నేను గడప గడప చేసినానంటే మీరు ఏమనుకుంటారన్నా? నేను ప్రతిపక్ష ఇళ్ళకు కూడా తలుపు తట్టి అమ్మ మీకు ఇవి వచ్చాయన్న ఎవరు నన్ను అడ్డుకోలేదే. మా ఆయన ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయలే కాబట్టి ఆయన మనసు గెలుచుకున్నాడు ప్రజలు కాబట్టి ఈరోజు నన్ను ఆశీర్వదించారు ఈరోజు. అందుకది అన్న మనసులో ఉంది, జగనన్న మనసులో కూడా మంచి చేస్తుంది శ్రీదేవమ్మని ఒక నమ్మకాన్ని రెండోసారి కూడా ఇచ్చాడు నాకు. కాబట్టి ఇంకా 10 అంతలు నా అన్నకు జగనన్నకు నేను పేరు తీసుకొచ్చి పెడతాను. అన్న కోసం నేను ప్రజల కోసం కష్టపడి పని చేస్తాను ఇంకా 4 అంతలు రేపు. నీ కుటుంబంలో ఫ్యాక్షనిజానికి వారసులను తయారు చేయట్లేదమ్మా? నాకెందుకన్నా ఫ్యాక్షన్ ఉండకూడదు అని చెప్తే నా కుటుంబంలో నేను ఎందుకు ఫ్యాక్షన్ చేసుకుంటా? అవసరం లేదు నాకు. కోల్పోయిన వాళ్ళకి కొంచెం వద్దొద్దన్న మా ఆయన ఉన్నప్పుడే అనేవాడు, చాలు మా నాన్నని పోగొట్టుకున్నాము, అందరినీ పోగొట్టుకున్నాము, చాలు ఇంకా ఈ ఫ్యాక్షన్ జోలే వద్దు, ఈ ఫ్యాక్షన్ వద్దు, మనకి మంచి పనులు చేసి మంచి మనసు గెలుచుకున్నాం అని చెప్పేసి మా ఆయన బాగా పని చేసేవాడు మనుషులకు. అందుకే ఇప్పటికీ కూడా గుండెల్లో నిండిపోయినారు అంతా కూడా 11 నియోజకవర్గం నారాయణ రెడ్డి అంటే. ఎక్కడా లేనిది 2014లో ఎక్కడా లేని కాంగ్రెస్లోనే అన్ని ఓట్లు వచ్చాయి అంటే ఓన్గా కాంగ్రెస్ చూసి కాదు కదా అప్పుడు వేసినది. స్టేట్ డివైడ్ అయిపోయింది, ఒక ఆక్రోషంలో ఉన్నారు. కాంగ్రెస్ పేరు ఎత్తేనే తన్నేదట్టున్నారు మమ్మల్ని. మేము క్యాన్వాస్ పోయినప్పుడు ఎంతసేపునా నారాయణ రెడ్డికి గుర్తుకేయమని చెప్పాం, కానీ కాంగ్రెస్కి అనేది పేరు ఎత్తడుకోకుండా మేము ప్రచారం చేసాం. ప్రత్యక్ష సాక్షిని నేను. కాంగ్రెస్ చేస్తే ఎక్కడ వస్తారో మీదికి అని చెప్పి నువ్వు బాగా వచ్చినావు అని చెప్పి అంటారని నారాయణ రెడ్డికి ఓటేయండమ్మా ఈ గుర్తుకని చెప్పి ఆ గుర్తుల పేరు చెప్పినందుకు 32,000 మెజార్టీ ఇచ్చారంటే మా ఆయన చూసి నారాయణ రెడ్డి మంచితనాన్ని చూసి ఓట్లేసారు. ప్రజలు అనుకుంటేనా జాతీయ పార్టీనే ఆ రకంగా చేశారు ప్రజలంటే. ప్రజలు అనుకుంటే ఈ డబ్బు అనేది నిజంగా పనిచేస్తాయా? ప్రజలు ఓటు వేయాలని వాళ్ళ మనసులో అనుకుంటే ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎరబెట్టినా కూడా డబ్బు అనేది కనపడుతుంది వాళ్ళకి. మనసులో ఉంటుంది ఆల్రెడీ ఎక్కడ వేయాలని చెప్పేసి వాళ్ళకి. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా అంటే శత్రువును కూడా కన్నతల్లి ప్రేమతో ప్రేమించే మనస్తత్వం ఉన్న నీకు నియోజకవర్గాల
టీడీపీ వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు టీడీపీ తెలియదు, మాకు ప్రతిపక్షం వామపక్షాలు తెలియదు, ఏం తెలియదు. అమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ తల్లి మేము ఇప్పించగలుగుతారా అని చెప్తే, నేను తెలుగుదేశం అంట వాళ్ళు మా వాళ్ళు చాలా మంది అలిగినారు దాని గురించి. నువ్వు ఎట్లా ఇస్తావు? చాలా నియోజకవర్గాల్లో ఈ సమస్య నేను కూడా కమింగ్ అక్రాస్. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు ప్రత్యక్షంగా మొన్ననే చెక్ కూడా ఇవ్వడం వాళ్ళ వైఫ్కి. అంటే మన అన్న ఒకటే చెప్పాడు, ఓటు వేయని వాళ్ళకు కూడా సహాయం చేయాలి, మన ధర్మం, మన గవర్నమెంట్ అందరూ బాగుండాలని. అదే పాటిస్తున్నాం మేమంతా కూడా, అన్న దారిలోనే నడుస్తున్నాం. అంటే మీ అన్న అదే చెప్పాడు కదా, కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం. శ్రీదేవమ్మ కూడా నియోజకవర్గంలో కులం మతం రాజకీయం చూడదు. నానే ఆశ్రయించి ఎవరైతే నా దగ్గరకు వస్తారో నేను ఖచ్చితంగా నా దృష్టికి వచ్చినట్టు ఖచ్చితంగా పనిచేస్తాను. మారాలి, నా మనసును మార్చగలిగే శక్తి మనకు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి మార్చి 1-2 సార్లు చెప్పాలి. మారకుండా వాళ్ళ కర్మాన్ని వదిలేస్తాం మనం, అంతవరకు మనం పని చేస్తాం. కానీ ఇంకా మూర్ఖంగా ఉన్నారంటే మనం ఏం చేస్తాం, వాళ్ళ కర్మాన్ని వదిలిపెడతాం అంతే. సీమగడ్డలో మార్చడానికి చూస్తాం అంతే. సీమగడ్డలో శత్రువైన ఇంటికి వస్తే తల్లి ఖచ్చితంగా 100%. అన్న అడుగు జాడలో నడిచే ఒక సైనికురాలైన 100%. అంటే ఈ ప్రాసెస్లో మీకు టోటల్ ఈ రాజకీయ ప్రస్థానంలో భర్తను కోల్పోయిన తర్వాత మీరు నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న దగ్గర కుటుంబానికి ఎంత టైం ఇస్తున్నారమ్మా? టైం అనేది ఏమి ఉండదు. ఎక్కువ నేను పత్తికొండ హెడ్ క్వార్టర్లోనే ఎక్కువ ఉంటా. నాకి మా కొడుకు పెళ్ళి అయిన తర్వాత మనవరాలు కూడా పుట్టింది. నా మనవరాలు నన్నే గుర్తుపట్టిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాయనమ్మ అనేది గుర్తు రావడం లే పిల్లలకి. వాళ్ళు పనుకునే టైంకి ఇంటికి వస్తా, లేసే టైంకి కిందికి వస్తా. ఇంకెప్పుడు గుర్తుపట్టాలా నన్ను? 5 days పత్తికొండలో ఉంటా. ఉన్న 2 days నాకు ఇక్కడ 2 మండలాల దగ్గర అయితే వెల్దుర్తి, కృష్ణగిరి. ఇటు వస్తారు సాటర్డే సండే. మిగతా 4 days అక్కడ ఉంటా. ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను సమయం అనేది ఇంట్లో ఉండే శ్రీదేవమ్మ ఈరోజు నిరంతరం ప్రజల్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి కేవలం భరోసా. నా భర్త కోసం భర్త ఆశయాలు చాలా ఉన్నాయి నెరవేర్చేటి పత్తికొండ నియోజకవర్గంలో. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మన జగనన్న ఒక నమ్మకంతో నాకు 2వసారి కూడా సీట్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ఖచ్చితంగా విన్నాయి. మళ్ళీ 2024లో అదే మీతోనే ఇంకా ఇంతకంటే 2 అంతలు పని చేసి మీకే ఇంటర్వ్యూ ఇస్తా. అంటే నేను అంటుంది ఏంటంటే ఒక ఈ 5 సంవత్సరాల్లోనూ నేను 50% చేసినానని చాలా అథెంటికేటివ్గా చెప్తున్నారు. అవును, వాళ్ళ దగ్గర 25-30 సంవత్సరాలు బట్టి చేయలేంది. మిగిలిన 50% చేయడానికైనా మీకు 2వసారి అవకాశం కావాలి. గడప దడపు చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు చేసేసాం. గట్టి హామీలన్నీ ఇప్పుడే చేసేసాం. ఇంకా అరకొర ఉంటే ఖచ్చితంగా 2వసారి ప్రజల ఆశీర్వాదంతో చేసేసుకుంటాం. మీ అపోనెంట్ అడ్డా కృష్ణగిరికి పూర్తిగా శాశ్వత కృష్ణగిరినే కాదు అంటే ఎక్కువ ఆల్మోస్ట్ పాపం కేయి వాళ్ళ సొంత మండలం అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు. మనమే ఇప్పుడు అన్నీ కూడా మరి వాళ్ళ సొంత మండలం అయినా బ్రిడ్జి దాటడానికి కూడా ఎద్దులు కూడా ఎన్నో కొట్టుకొని పోయిన పరిస్థితి. కానీ 60 లక్షలతో మేమే అది బ్రిడ్జ్ చేసేసాము. 60 లక్షలతో బ్రిడ్జ్ చేసేసాము. దాన్ని కూడా వేసి కూడా 2.5 years అవుతుంది మేమంతా కూడా దాన్ని. చాలా నష్టపోయినా కృష్ణగిరి మండలం ఇది చాలా నష్టపోయినారు. ఈరోజు మేము కంబాలపాడు అంటే వాళ్ళ స్వగ్రామం కేయి వాళ్ళ కంబాలపాడు టు కోయిలకొండ ఒక రోడ్డు ఉంది. అది కూడా ఇప్పుడు మేమే స్టార్ట్ చేయించబోతున్నాం. ఫౌండేషన్ కూడా వేసాము, రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే మొదలు పెట్టిస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని నియోజకవర్గాలలో కొన్ని మండలాలలో కొన్ని రోడ్లు ఇంకా చేసే కొద్దీ ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఫౌండేషన్ వేసి పెట్టినాం. కొన్ని దాంట్లకు కూడా అన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి చిన్న ఊరు మన రైతు భరోసా ప్రోగ్రాంకి July 1 జగనన్న పత్తికొండకు వచ్చినప్పుడు ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు. ఒక చిన్న ఆ ఊరికి 500 ఎకరాల పైన ఉంది, అందరి దాట అవతలకి వెళ్ళాలి. అందరూ వస్తే దాటలేని పరిస్థితి కదా. అది ఏదైనా ధాన్యం ఇంటికి తెచ్చుకోవాలని చేయాలన్నా కూడా ఎప్పుడు అడిగారు, గడప పోయినప్పుడు అడిగినారు నన్ను, తల్లి నువ్వేం చేయొద్దు శ్రీదేవమ్మ, మా రెడ్డి ఉంటే చెప్పిండే చేస్తానని చెప్పేసి, మా నారాయణ రెడ్డి ఉంటే ఈరోజు నువ్వు మాకు ఆ బ్రిడ్జి ఒకటి కట్టించు తల్లి అని చెప్పి ఆల్ కులాలు క్యాస్ట్లు అంటే రైతులు అనేవాళ్ళు ప్రతి క్యాస్ట్లో ఉంటారు కదన్నా. అందరూ అడిగారు. అడిగితే అన్న వచ్చినప్పుడు ఒకటే అడిగిన జగనన్న శాంక్షన్ చేయిస్తున్నా, నా అక్క అడిగింది శ్రీదేవమ్మ తల్లి అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన 3 monthsకి నేను శాంక్షన్ చేయించుకొని టెండర్కి వచ్చి మన ఫౌండేషన్ వేసి 7.5 కోట్లతో డిజైన్ కోసం ఆగిన. డిజైన్ వస్తే స్టార్ట్ చేసేది. అయితే 24 నుంచి 29 లోపల వాళ్ళ కళలు నారాయణ రెడ్డి 1 year చాలు.
2024 నుంచి 2025 లోపల అన్నీ అయిపోతాయి ఇవన్నీ కూడా. మాది కూడా అంతే, చెరుకులపాడు బ్రిడ్జి ఉంది, అది కూడా అంతే. 3 మండలాలు అటు వెళ్ళిపోతాయి ఎక్కువ. మండలాలకి గ్రామాలకి నారాయణ రెడ్డి అన్న వెళ్ళి మాటిస్తే శ్రీదేవమ్మ దానికి బంగారు బాట వేస్తుంది, 100% పని చేసి చూపిస్తుంది. మా ఊరికి కూడా అంతే. సుమారుగా దాదాపుగా 12 కోట్లతో మన ఫౌండేషన్ వేసాం బ్రిడ్జి, అది కూడా డిజైన్ తయారు చేస్తున్నారు. అది కూడా రేపు 25 కల్లా పూర్తి చేస్తా. అది కూడా టెండర్ చెరుకులపాడు గ్రామం. ఆ 3 మండలాలకు అది బ్రిడ్జి అందరు దాటి వెళ్తారు. వర్షం వస్తుందంటే ఎటు స్టాప్ అవ్వాల్సింది, మనుషులు కూడా నడవని పరిస్థితి వస్తుంది అందరూ పారితే. అలాంటి పరిస్థితి రాకూడదు ప్రజలకు, రైతులకు అని చెప్పేసి ఈరోజు ఫౌండేషన్ వేసా, తీసుకొచ్చా, టెండర్ అయిపోయింది, మొదలు పెట్టేది డిజైన్ కోసం ఆగేసి. ఓకే, విత్ గుడ్ నోట్. రాబోయే రోజుల్లో 24 నుంచి 29 అదే చెప్తా ప్రతిపక్షాలకి, టీడీపీ వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా పత్తికొండ గడ్డకు వచ్చి మాట్లాడే వాయిస్ లేదు. లోకేష్కి కానీ, ఈ బాబు నాకు అపోజిషన్గా ఉన్న ఈ శ్యాంబాబుకి కానీ వీళ్ళందరికీ వాయిస్ లేదు. నన్ను గెలిపించండి, నాకు ఓటేయండి అనే వాయిస్ లేదు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు జనాలు, చేయలేకపోయినారు, మీ అసమర్థత అది. ఈరోజు మేము ఒక యాజ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పనులు చేయడానికి మంత్రులు కావాల్సిన ఏం అవసరం లేదు. ఒకటే సంకల్పం, ఒకటే ధ్యేయం. ఏం చెప్పామా అన్నాడు, ఈనాడు ఏం చూపించామని చెప్పేసి మేము చేసామా లేదా అని గట్టిగా అడుగుతున్నాం ప్రజల్లో. ఇవన్నీ చేసాం, మళ్ళీ ఆశీర్వదించండి. మరి ఒకటి పత్తికొండలోన ఎన్ని సంవత్సరాలు లక్ష్మీ టాకీస్ వెనకాల డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, ఏం లేవు అక్కడ. నేను చూసేకి వెళ్ళినా అక్కడ ప్రజలు కోరుకున్నారు ఎమ్మెల్యే రావాలని. ఒక ప్రత్యేకత పత్తికొండ టౌన్లో. అక్కడ రోడ్లు లేకుండా అక్కడ వెళ్తా చూస్తా 50 lakhsతో రోడ్లు, డ్రైనేజ్లు 60 lakhs అంతా పూర్తి చేయించా. చరిత్రలో 30 సంవత్సరాల నుంచి ఎవరైనా ఈరోజు మా శ్రీదేవమ్మ ఏపిచ్చిందని ప్రతి మహిళ అనుకుంటుంది. ఈరోజు అంతా ముస్లిమ్స్, హిందువులు అందరూ ఉన్నారు అక్కడ. ఇది మా చరిత్ర. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మరి వాళ్ళు ఇంత చేసినా కూడా అభివృద్ధి శూన్యం ఏంటిదన్న అభివృద్ధి శూన్యం అనేది. నేను ఛాలెంజ్కి రమ్మని రామ్మని చెప్పేసి పిలుస్తున్నా, వాళ్ళు రాకోకున్నారు. ఇవన్నీ కూడా ఏమనంటే మేము చేసిన దాంట్లో అన్నిటి కూడా ఇనాగరేషన్ చేస్తున్నారు, మేము వేసిన దాంట్లో కట్టే సచివాలయాలు వాళ్ళు చేసినారా చంద్రబాబు నాయుడు పాలనలో, రైతు భరోసాలు వాళ్ళు చేసినారా, ఇవన్నీ కూడా ఫౌండేషన్లు వాళ్ళు చేసినట్టువే మేము ఇనాగరేషన్ చేసేకి, వెల్నెస్ సెంటర్ వాళ్ళు చేసినారా, ఇవన్నీ మేము ఈరోజు ఇనాగరేషన్ చేసేకి. వాళ్ళు ఫౌండేషన్ చేసినారా, అప్పుడు అసలు ఉన్నాయా వాళ్ళ దాంట్లో వలయాలు ఇవన్నీ ఉన్నాయా, సచివాలయాలు, రైతు భరోసాలు? ఈరోజు ఇంకా వాయిస్ లేదు వాళ్ళకి మాట్లాడడానికి. వాళ్ళకి వాయిస్ చెప్తున్నారు, మీకే అర్థం కావట్లేదు. మా ఆయంలో అభివృద్ధి శూన్యం అని చెప్తున్నారు. అది ఒప్పుకుంటే పర్వాలే, అదే ఒప్పుకోవడానికే విత్ గుడ్ నోట్. రాబోయే రోజుల్లో శ్రీదేవమ్మ ఏ కృష్ణగిరి నియోజకవర్గం కేఈ కుటుంబానికి పుట్టిన గ్రామం, కంబాలపాడు మా ఊరు అని చెప్పుకునే వాళ్ళకి అభివృద్ధి కావాలంటే శ్రీదేవమ్మే కావాలని వాళ్ళే క్యాంపెయిన్ చేసే పరిస్థితి క్రియేట్ చేసిన శ్రీదేవమ్మ గారు తీరాటి ముఖాముఖి. నమస్తే అమ్మా. నమస్తే. పత్తికొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను పత్తికొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మని మాట్లాడుతున్నాను. ఈరోజు మరి నేను 5 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉండి మీకు అన్నీ కూడా నా దృష్టికి వచ్చిన పనులన్నీ చేశాను, అందుబాటులో ఉన్నాను. మరొక్కసారి మీరు మళ్ళా రేపు మే 18వ తేదీ జరిగే దాంట్లో ఖచ్చితంగా కూడా నన్ను మళ్ళీ కూడా మీరు ఆశీర్వదిస్తే నిత్యం మీ వెంటే ఉండి, మీ దగ్గరే ఉండి, ఇంకా ఏమైనా పనులు మిగిలిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ కొంచెం అవకాశం ఇస్తే మళ్ళీ కూడా చేస్తానని చెప్పేసి మరీ కూడా అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో శ్రీదేవమ్మను మీ ఇంటి ఆడపడుచును గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.